హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? సండే వచ్చింది, మరి నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. ఈ ఒక్క రోజు కోసం కాదు, ఒక 1 month కి వచ్చేలాగా చికెన్ పికిల్ చేస్తాను. అందుకే బోన్లెస్ చికెన్ తీసుకొచ్చాను. ఇదిగోండి, ఈ ప్యాకెట్ లో 1/2 kg బోన్లెస్ చికెన్ ఉంది. దీని కాస్ట్ $8 ఉంది. అక్క, నీకు చికెన్ పికిల్ పెట్టడం కూడా వచ్చా అనుకుంటారేమో. నాకు అంత టాలెంట్ లేదండి. మా మమ్మీకి వచ్చు, బాగా చేస్తారు. నిన్న నైట్ ఫోన్ చేసి చికెన్ పికిల్ ఎలా పెట్టాలో ప్రాసెస్ అడిగాను. స్టెప్స్ చెప్పారు, ఏమేం కావాలో, ఎంతెంత కావాలో కొలతలు కూడా చెప్పారు. అన్ని బ్రెయిన్ లో రాసేసుకున్నాను. ఇప్పుడు ప్రయోగం చేస్తున్నాను. ఫెయిల్ అయితే మా మమ్మీ ఏం తిట్టరు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటారు. ఇండియా నుంచి వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చికెన్ పికిల్ తీసుకెళ్తూ ఉంటారు కదా. ఒక 2 years వేరే కంట్రీలోనే ఉండిపోతే చికెన్ పికిల్ అన్ని రోజులు రాదు కదా. మధ్యలో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా తెచ్చుకొని చేసేసుకోవచ్చండి. ఇక్కడ ఎలానో ఫ్రోజన్ చికెనే ఉంటది. మన ఇండియాలో అయితే ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది కాబట్టి పికిల్ టేస్ట్ ఇంకా బాగుంటది. ఇక్కడేమో ఫ్రోజన్ చికెన్ దొరుకుతుంది కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే. ఇదిగోండి, మా మమ్మీ చెప్పిన కొలతలతో నేను చేస్తున్నాను. ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను. వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చికెన్ పికిల్ ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందు బోన్లెస్ చికెన్ తెచ్చేసుకొని, అంటే చికెన్ బ్రెస్ట్ పీసులు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకొని, అన్నట్లు మర్చిపోయాను, దానికన్నా ముందు చికెన్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఫ్రోజన్ చికెన్ కదా, తొందరగా నార్మల్ అవ్వాలని చెప్పి వేడి నీళ్ళు పోసేయొద్దు. జస్ట్ అలా కొంతసేపు బయట పెడితే అదే నార్మల్ అవుతుంది. ఈ ఫ్రోజన్ చికెన్స్ ని అలా వేడి నీళ్ళతో కడగకూడదంట. ఈ మధ్య వీడియోలో చెప్పారు, విన్నాను. ఇంత సడన్ గా ఎందుకు చికెన్ పికిల్ చేస్తున్నాను అనుకోవచ్చు. ఈ మధ్య ఆఫీస్ లో వర్క్ ప్రెషర్ బాగా పెరిగింది. అప్పుడప్పుడు ఇంట్లో కుక్ చేసుకోవడానికి కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. నాకేమో బయట తినే అలవాట్లు లేవు. సో దానికన్నా బెటర్ ఇలా చికెన్ పికిల్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది కదా. ఎప్పుడైనా లేజీగా అనిపించినప్పుడు, బయట వెదర్ బాగా చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి పికిల్స్ బాగా హెల్ప్ అవుతాయి. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇంట్లో ఎదురుగా కనిపిస్తుంది కదా అని ఎప్పుడు పెడితే అప్పుడు తీసుకొని తినకూడదు. నిజానికి హెల్త్ కి అంత మంచిదేం కాదు, కానీ చాలా టేస్ట్ గా ఉంటది. అన్హెల్దీ ఎప్పుడు కూడా టేస్టీగా ఉంటాయి. హెల్త్ ని దృష్టిలో పెట్టుకుని అప్పుడప్పుడు తిన్నా ఓకే. అంటే అన్హెల్దీ ఫుడ్ ని హెల్దీగా తినాలన్నమాట. ఇదిగోండి, చికెన్ మొత్తం ఈ సైజ్ పీసెస్ కట్ చేశాను. ఇంకొకసారి బాగా క్లీన్ చేసేసుకొని వాటర్ ని సెపరేట్ చేసేసి ఈ పీసెస్ ని వేరే బౌల్ లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్ ని స్టవ్ మీద పెట్టుకుని ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకుని బాగా ఉడికించుకోవాలి. కొంతమంది అయితే ఈ వాటర్ ని పూర్తిగా ఇంకేంత వరకు కుక్ చేసుకుంటారు, అలా కూడా బాగుంటది. కానీ ఇది ఫ్రోజన్ చికెన్ కాబట్టి నేను చికెన్ అంతా బాయిల్ అయిన తర్వాత వాటర్ ని సెపరేట్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇలా బాగా కుక్ అవ్వాలి. ఈ ముక్కని చేత్తో పట్టుకుని తెలుస్తుంది కుక్ అయిందో లేదో. ఇంకా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ ని సెపరేట్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది అయితే ఇన్ని వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని వాటర్ ఇంకేంత వరకు కుక్ చేసుకుంటారు, అలా కూడా బానే ఉంటది. కాకపోతే అది ఫ్రెష్ చికెన్ అయితే ఇంకా బాగుంటది. నేనైతే ఇప్పుడు ఈ వాటర్ ని మొత్తం సెపరేట్ చేస్తాను. ఓన్లీ పీసెస్ ని వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను. కొంచెం కూడా వాటర్ ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాము, మళ్ళీ పైకి తులుతాయి. వాటర్ ఒక్క చుక్క ఆయిల్ లో పడినా కానీ పేలుతుంది. ఇప్పుడు ఆ చికెన్ బౌల్ ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర వేరే బౌల్స్ లేవు. ఇండియా నుంచి న్యూజిలాండ్ వచ్చినప్పుడు ఈ కుక్కర్ ఒకటి తెచ్చుకున్నాను. సో ఈ రోజుకి ఇందులో అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కొలతలు కరెక్ట్ గా చెప్తాను. 1/2 kg చికెన్ కి మన ఇంట్లో టీ గ్లాస్ ఉంటది కదా, ఆ గ్లాస్ తో 2 గ్లాసుల ఆయిల్ సరిపోతుంది. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొక 1/2 గ్లాస్ తీసుకున్నాను, ఎందుకంటే నేను తీసుకున్న చికెన్ 1/2 kg కన్నా కొంచెం ఎక్కువ ఉంది. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని నెమ్మదిగా ఈ ఆయిల్ లో వేసేయాలి. నెమ్మదిగా ఎందుకు అంటున్నానంటే ఆయిల్ పైకి తులుతుంది, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఒక 2 minutes ఆయిల్ లోని ఈ చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 tablespoon ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయి చికెన్ కి మంచి టేస్ట్ ఇస్తుంది. 2 నిమిషాల తర్వాత ఒక tablespoon పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు అలా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక టీ గ్లాస్ లో 1/2 వరకు ధనియాల పొడి తీసుకుని జాగ్రత్తగా ఈ ఆయిల్ లో వేసేయాలి. ఈ పొడి వేసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాల పాటు ఈ చికెన్ ని ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో ఇంట్లో మంచి వాసన వస్తుంది, పక్కింటి వాళ్ళకి తెలిసిపోద్ది చికెన్ పికిల్ పెడుతున్నామని. ఆ తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 tablespoon పడుతుంది. వేసాను, క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అన్ని ఉన్నాయి, కారం తప్ప. ఇంకా లాస్ట్ లో కారం 1/2 టీ గ్లాస్ వేసుకోవాలి. స్పైస్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చికెన్ 1/2 kg కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఈ మాత్రం కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పికిల్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, సింపులే. కాకపోతే సరిగ్గా కుదరదో అని చెప్పి భయపడతారు. ఎవరికి వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు. స్టూడెంట్స్, బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. కారం మాత్రం లాస్ట్ లోనే వేయాలి, ముందు వేసేయకూడదు, మాడిపోతుంది. సో కారం వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు అలా కుక్ చేసుకుని హైలో పెట్టేయకూడదు,
చేయకూడదు, మీడియం ఫ్లేమ్ లో అలా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. చికెన్ తో పాటు ఈ పొడులన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రకంగా వస్తే గనక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా అంటే కొంచెం కూడా వేడి ఉండకూడదు. మార్నింగ్ ఈ చికెన్ పికిల్ పెట్టామనుకోండి, ఈవినింగ్ కి నైట్ కి అలా బాగా చల్లారుతుంది అనమాట. చికెన్ పికిల్ ఇంకా రెడీ అయిపోలేదు, ఇంకొక స్టెప్ ఉంది. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, బాగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి. అదే లాస్ట్ స్టెప్ అనమాట. ఇంకా దీన్ని మనం ఇంకా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. చల్లారాలి, టైం పడుతుంది బాగా. కోల్డ్ కంట్రీస్ లో అనుకోండి తొందరగా చల్లారిపోతుంది, వెదర్ చల్లగా ఉంటది కాబట్టి. ఇప్పుడైతే న్యూజిలాండ్ లోని వింటర్ కాబట్టి బాగా చలిగా ఉంది. సో ఈ పికిల్ ఒక గంటలో బాగా చల్లారిపోతుంది అనమాట. ఇదిగోండి నిమ్మరసం కోసం ఫ్రెష్ లెమన్ తీసుకున్నాను. ఇందులో ఉన్న గింజలన్నీ కూడా తీసేయాలి, లేకపోతే చికెన్ లో పడితే చేదొస్తుంది మళ్ళీ. సో ఈ గింజలన్నీ సెపరేట్ చేసేసి ఈ నిమ్మరసాన్ని మాత్రం ఈ గ్లాస్ లోకి తీసుకుంటున్నాను. మనం ఫస్ట్ నుంచి ఈ టీ గ్లాస్ నే కొలతగా పెట్టుకున్నాం కాబట్టి ఈ టీ గ్లాస్ లో హాఫ్ గ్లాస్ నిమ్మరసం కావాలి. ఈ నిమ్మకాయలు కూడా ఫ్రెష్ నిమ్మకాయలు అయితే ఇంకా బాగుంటది. పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇవన్నీ పాటించాల్సిందే. ఇదిగోండి హాఫ్ గ్లాస్ నిమ్మరసం తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చికెన్ బాగా చలరాలి కాబట్టి. ఈ లోపల ఒకసారి అలా బయటకి వెళ్ళొద్దాము. మా బుడ్డిది సైకిల్ తొక్కుదంట. సండే వస్తే చాలు సైకిల్ తొక్కాలంటారు మా పిల్లలిద్దరు. సో ఎలానో కొంచెం వెదర్ కూడా బయట బానే ఉంది. అలా ఒక గంట బయట తీసుకెళ్లి కాలు నొప్పులు బాగా వచ్చేంత వరకు సైకిల్ తొక్కిచ్చాను. ఎంత ఎండ ఎక్కినా మాకు మాత్రం చల్లగా ఉంటదండి, ఎందుకంటే ఈ పక్కనే బీచ్ ఉంటది. ఇప్పుడు కొన్ని బ్యూటిఫుల్ హౌసెస్ చూపిస్తాను. ఈ ఏరియాలోని ఎక్కువగా ఓల్డ్ అండ్ రిటైర్డ్ పీపుల్ ఉంటారు. వయసులో ఉన్నప్పుడు బాగా కష్టపడి పని చేసి ఎర్న్ చేస్తారు. వయసు అయిపోయిన తర్వాత ఇదిగో ఇలాంటి మంచి హౌస్ తీసుకుని ఇలా బీచ్ పక్కనే ఉంటూ రోజు ఈ బీచ్ ని ఎంజాయ్ చేస్తూ అసలు పొల్యూషన్ అనేది తెలియకుండా మిగతా జీవితం గడిపేస్తూ ఉంటారు. ఇలా చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, మేము కూడా రిటైర్ అయిపోయిన తర్వాత, అంటే మాది గవర్నమెంట్ జాబ్ కాదు కాబట్టి ఎప్పుడు రిటైర్ అవుతామో తెలియదు అనుకోండి, అట్లీస్ట్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు మన ఇండియాలో పల్లెటూరులో ఇంత గొప్పగా కాకపోయినా ఏదో అలా అలా ఒక ఇల్లు కట్టుకుని ఈ ఫోన్లు గోలంతా పక్కన పడేసి న్యూస్ పేపర్ చదువుకుంటూ వీలైతే రామకోట్ రాసుకుంటూ ఆ మిగతా లైఫ్ ని గడిపేయాలనిపిస్తుంది. చూద్దాము ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. దానికి ఇంకో 30 years టైం ఉందిలేండి. చూసారా వాళ్ళకి ఇంటి ముందు ఇంత మంచి వ్యూ ఉంది. మైండ్ మొత్తం చాలా రిలాక్స్డ్ గా ఉంటది. సమ్మర్ లో అయితే అలా సరదాగా సాయంత్రం పూట బయట కూర్చుంటూ ఈ బీచ్ వ్యూ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ బీచ్ మీకు తెలుసు కదా, Day 1 నుంచి చూపిస్తున్నాను. ఎంత చూసినా ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. పెద్ద పెద్ద అలలు రావు. స్విమ్మింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటది. ఇప్పుడైతే వింటర్ కాబట్టి ఎవరు చేయట్లేదు. సమ్మర్ అయితే ఇంకా ఫుల్ గా జనాలు ఉంటారు. అదిగోండి ఆ కొండ చూడండి, మౌంట్ మంగనోయి కొండ. ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. ఈ హౌస్ ముందు పెద్ద పెద్ద చెట్లు, పిల్లలు ఊగడానికి ఉయ్యాళ్ళు, సాయంత్రం పూట అలా పిల్లలు సరదాగా ఈ ఇసుకలో ఆడుకుంటూ ఉంటారు. సో అలా ఒక గంట సేపు కాలు నొప్పులు వచ్చేంత వరకు పిల్లల్ని తిప్పేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే చికెన్ పికిల్ లో నెక్స్ట్ స్టెప్ చేయాలి. సో ఇంటికి వచ్చేసి చికెన్ పికిల్ ని చూసాను, ఫుల్ గా చల్లారిపోయిందండి. ఒకసారి గరిటతో బాగా కలిపేసుకుని రెడీగా పెట్టుకున్న నిమ్మరసాన్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడైతే చికెన్ పికిల్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసాము. ఇంకా బాగా కలిపేసుకుని ఒక సీసాలో పెట్టుకుని 3 days తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటది. మీరు ఇంతవరకు ఎప్పుడు చికెన్ పికిల్ ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు బయట కొనరు. ఇంత టేస్టీ అయిన చికెన్ పికిల్ ని ఎప్పుడు తినుండ్రు, అంత బాగుంటది. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి. ఉంది కదా అని చెప్పి రోజు తినొద్దు. అసలే బయట పరిస్థితులు బాగాలేదు, అందరికి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. మనమే కోరుండి చేతులారా మన హెల్త్ ని పాడు చేసుకోకూడదు కదా. ఈ పికిల్స్ కన్నా ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడమే మంచిది. కాకపోతే ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే మన ఫ్యామిలీ 1 lakh రీచ్ అవబోతుంది. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చికెన్ పికిల్ మొత్తం ఈ కంటైనర్ లో వేసాను. బౌల్ లో ఇంకా కొంచెం మిగిలింది, అంటే అది మిగలలేదు, నేనే కొంచెం మిగిల్చాను. టేస్ట్ చూద్దామని. ఇలా ఏమైనా పికిల్స్ చేసినప్పుడు అందరికి టేస్ట్ చూపిస్తే చాలా బాగుంటది కదా. నిజం చెప్పాలంటే పికిల్ చేయడం కన్నా పికిల్ చేసిన రోజు ఇలా రైస్ కలిపి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టడమే ఇంకా బాగుంటది. సో మీరు కూడా ఎవరైనా పికిల్ చేసినట్లయితే గనక చేసిన రోజు మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టడం మర్చిపోవద్దు. చూస్తుంటే చాలా బాగుంది కదా. మా బుడ్డానికి పికిల్స్ అంటే చాలా ఇష్టం అలాగా, అందుకని బాగా కలిపేసి ఫస్ట్ దానికి పెడుతున్నాను. వీడియో తీయొద్దు అంటుంది, వీడియో తీస్తుంటే సిగ్గుపడుతుంది. తిన్న తర్వాత రివ్యూ చెప్పమంటే నవ్వుతుంది. అంటే బాగాలేదని కాదులేండి, నేను కూడా టేస్ట్ చూసాను, చాలా చాలా బాగుంది. సో మీరు కూడా కుదిరితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వస్తాను. ఉంటాను మరి.